గుడ్ మార్నింగ్ 5th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 6th లెసన్ నేను అనే లెసన్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్కంప్లీటెడ్ ఉన్నాం. మనకి ఎగ్జామ్స్ ఉన్నాయని అప్పటివరకు ఆపేసాం నాన్న. ఇప్పుడు ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్ రాస్తున్నాను నేను. పేజీ నెంబర్, టెక్స్ట్ బుక్ తీసుకోండి ఎవరు, పేజీ నెంబర్ 33. పేజీ నెంబర్ 33లో 5th ఆన్సర్ రాస్తున్నా బోర్డు మీద. 4 వరకు కంప్లీట్ చేశాను నేను. అంతకుముందు జరిగిన క్లాస్లో 4th క్వశ్చన్ వరకు కంప్లీట్ చేశాను. నా ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధన వలన కలిగిన 4 ఫలితాలను రాయము. నా 5th ఆన్సర్ ఐఎమ్ రైటింగ్ బోర్డు మీద. 5th బిట్లో 5th ఆన్సర్. ఓకేనా? రైట్ ఎవ్రీబడి. ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధన వల్ల ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధనల వల్ల ఖగోళంలో వింతలు విశేషాలను తెలుసుకోవటానికి ఒక టెలిస్కోప్ కనిపెట్టబడింది. ఖగోళ శాస్త్రజ్ఞుల ఖగోళ శాస్త్రం రాయబడింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుందని తెలిసింది. రాత్రింబవళ్ళు బవళ్ళు
రాత్రింబవళ్ళు ఏర్పడతాయని తెలిసింది. ఏర్పడు తాయని తెలిసింది. నేను రాస్తున్నాను. తెలిసింది, ఏర్పడతాయని తెలిసింది. ఫుల్ స్టాప్. ఏర్పడతాయని తెలిసింది. మనిషి చంద్రుడిపై మనిషి చంద్రుడిపై కాలు మోపటం జరిగింది. కాలు మోపటం జరిగింది. సూర్యుడు నిప్పుల గుండంగా ఉంటాడని తెలిసింది. సూర్యుడు నిప్పుల గుండంగా ఉంటాడని తెలిసింది. ఓకే, దిస్ ఈస్ ఫిఫ్త్ ఆన్సర్ కంప్లీటెడ్. ఇక్కడ కంటిన్యూషన్ ఇది. ఓకేనా? రైట్ ఎవ్రీబడి. ఓకే, రైట్ ఎవ్రీబడి. చంద్రుడిపై కాలు మోపటం జరిగింది. సూర్యుడు నిప్పుల గుండంగా ఉంటాడని తెలిసింది. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఇది నాన్న. ఇక్కడికి ఫిఫ్త్ ఆన్సర్ కంప్లీటెడ్. ఓకేనా? రైట్ ఎవ్రీబడి. రైట్ ఎవ్రీబడి. Now, sixth bit. ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క మాటలో జవాబులు వ్రాయము. Now, sixth bit. Now, first answer. ఓకేనా? సిక్స్త్ లెసన్ ఇది. Which lesson? Sixth lesson. అంతరిక్షం గురించి తెలిపే శాస్త్రం ఏది? అంతరిక్షమును గురించి తెలిపే
శాస్త్రం ఖగోళ శాస్త్రం. I am writing only answers. Everybody write down. Now second answer. కలువ పువ్వులు ఎవరి కోసం చూస్తాయి? కలువ పువ్వులు చంద్రుని కోసం చూస్తాయి. థర్డ్ వన్ ఓకేనా? సూర్యుడు ఎన్ని గుర్రాల రథంపై వస్తాడని మన నమ్మకం? సూర్యుడు 7 గుర్రాలపై ఏడు గుర్రాల రథముపై వస్తాడని మన నమ్మకం. ఆన్సర్ కంప్లీటెడ్. సూర్యుడు 7 గుర్రాల రథంపై వస్తాడని మన నమ్మకం. అంతరిక్షంలో గురించి తెలిపే శాస్త్రం ఖగోళ శాస్త్రం. కలువ పువ్వులు చంద్రుని కోసం చూస్తాయి. Now fourth answer. వెన్నెలలో పిల్లలు ఆడే ఆట ఏది? గుజ్జనగూళ్ళు, వెన్నెలలో పిల్లలు ఆడే ఆట. రైట్ ఎవ్రీబడి? Now, fifth answer. కవులు ఆకాశాన్ని ఏమని వర్ణించారు? కవులు ఆకాశాన్ని
ఆకాశాన్ని ఆకాశ పందిరి ఆకాశ పందిరి అని వర్ణించారు. నెంబర్ 6. గ్రహాలు నక్షత్రాలు రాసుల వలన ఏర్పడిన శాస్త్రం ఏది? గ్రహాలు నక్షత్రాల రాశుల వలన ఏర్పడిన శాస్త్రం ఖగోళ శాస్త్రం. Krista. Right, everybody soon. Right, everybody. Completed. Right, Sunana. Okay, now పేజ్ నెంబర్ 34లో 7th బిట్ చూడండి. పేజ్ నెంబర్ 34లో ఈ క్రింది వాక్యాలు తప్పో ఒప్పో తెలుపుము. ఖగోళాన్ని టెలిస్కోప్ ఆధారంతో పరిశోధిస్తారు. ఫస్ట్ వన్ 7th బిట్ లో ఫస్ట్ వన్ ఒప్పు. చంద్రుడు సూర్యుడి పుత్రుడు. రెండవది తప్పు. నెక్స్ట్ చంద్రునిపై కాలు మోపిన మొదటి వ్యక్తి నీవే. నువ్వు చంద్రుడిపైకి ఎక్కావా? సో తప్పు. మనం ఎక్కలేగా చంద్రుడిపైకి? మనమేనట. తప్పు. ఫోర్త్ వన్ అసురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు కదా, మరి తప్పు. థర్డ్ వన్ కూడా తప్పు. ఫిఫ్త్ వన్ మనుషుల మధ్య కులమతాలు అడ్డుగోడలుగా ఉన్నాయి. ఒప్పు. రైటే. ఇది మనుషుల మన మధ్య కులమతాల భేదం ఉంది బాగా. ఓకేనా? ఫస్ట్ వన్ ఒప్పు, తప్పు, 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 ఒప్పు. పేజ్ నెంబర్ 34లో 7th బిట్. ఎవ్రీబడి కీప్ దట్. ట్రూ ఆర్ ఫాల్స్? కీప్ ఎవ్రీబడి సూన్.
రైట్ సూన్. క్లాస్ చెప్పినప్పుడు రావద్దు, ఇక్కడ అవుతుంది. Okay, now everybody completed. Okay, now next bit, 8th bit. ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో జవాబులు రాయము. 8th బిట్. ఈ 8th బిట్లో ఆన్సర్స్ రాస్తున్నాను నేను. ఓకేనా? పంచభూతాలని వేటిని అంటారు? ఫస్ట్ ఆన్సర్. ప్లీజ్ ఎవ్రీబడి రైట్ ద ఆన్సర్స్. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వీటిని పంచభూతాలు అంటారు. రైట్ ఎవ్రీబడి. పంచభూతాలని అంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. పేజీ నెంబర్ 34లో 8th బిట్. దిస్ బిట్. పంచభూతాలని వేటిని అంటారు? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వీటిని పంచభూతాలని అంటారు. సెకండ్ ఆన్సర్. నక్షత్రాలు ఎందుకు చిన్నవిగా కనబడతాయి? నక్షత్రాలు భూమికి దూరంగా ఉన్నాయి కాబట్టి నక్షత్రాలు భూమికి దూరంగా ఉన్నాయి కాబట్టి చిన్నవిగా కనబడతాయి.
కనబడుతాయి కనబడుతాయి ఫుల్ స్టాప్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆన్సర్. ఓకే, ఐఎమ్ రైటింగ్ థర్డ్ ఆన్సర్ ఆఫ్ write everybody soon. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వీటిని పంచభూతాలని అంటారు. నక్షత్రాలు భూమికి దూరంగా ఉన్నాయి కాబట్టి చిన్నవిగా కనబడతాయి. ఓకేనా? కెన్ ఫస్ట్ ఆన్సర్ రబ్బు. ఓకే, నౌ థర్డ్ ఆన్సర్. సూర్యుడు ఎలా ఉంటాడు, మనకి ఏమిస్తాడు? సూర్యుడు ఎర్రగా మండుతూ ఉంటాడు. ఎర్రగా మండుతూ ఉంటాడు. ఫుల్ స్టాప్. మనకు వెలుతురు కామ వేడిని ఇస్తాడు. ఫుల్ స్టాప్. రైట్ సూన్ ఎవ్రీబడి. కంప్లీటెడా? థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎవ్రీబడి కంప్లీట్ ద 8 బిట్స్. ఓకేనా? థ్యాంక్ యూ.